గురుపుత్రిక వృత్తాంతం విన్న పార్వతీదేవి, ఓ దేవదేవ, పరమశివ, గురుపుత్రిక మాఘమాస వ్రతం చేసి మోక్షం పొందింది. మరి గురు శిష్యుడైన సుమిత్రుడు ఏమైనాడో అతని విషయం తెలియజేయండి అని అడిగింది. అప్పుడు పరమశివుడు, పార్వతి, ఇప్పుడు నీకు సుమిత్రుని వృత్తాంతం చెబుతాను విను అంటూ చెప్పడం ప్రారంభించాడు. గురుపుత్రికతో సంగమించిన తర్వాత సుమిత్రుడు చాలా పశ్చాత్తాపడ్డాడు. గురువు తండ్రితో సమానము, గురుపుత్రిక సోదరునితో సమానము. సోదరునితో సంగమం ఎట్టి పరిస్థితుల్లోనూ నిషేధము. నేను ఆ పని చేశాను, అది మహాపాపము. ఈ పాపం ఏ రకంగా తొలగిపోతుంది? నాకు ఉత్తమగతులు ఎలా కలుగుతాయి అని వేదన చెందాడు. ఈ విషయం గురువుగారిని అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. గురువుగారి వద్దకు వెళ్ళాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇప్పుడు అంటున్నాడు, గురుదేవా, నేను మీ దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో ఒక పెద్ద అపచారం చేశాను. అది కూడా మీకు తెలియకుండా చేశాను. నా పాపం నన్ను నిలువునా దహించి వేస్తోంది. ప్రాయశ్చిత్తం చేసుకుంటే కానీ నాకు మనశ్శాంతి లేదు. నేను మీ దగ్గర చదువుకుంటున్న రోజుల్లో ఒకనాడు దర్భలు సముద్రులు తెమ్మని మీరు నన్ను అడవికి పంపారు. ఆ సమయంలో మీ కుమార్తె కూడా నాతో వచ్చింది. ఏదో ముచ్చటపడి అడవి చూడాలనే ఉద్దేశంతో వస్తోంది అనుకున్నాను. కానీ ఆ అడవిలో ఒక చోట ఒక పెద్ద చెరువు, దాని చుట్టూ చెట్లు, వాతావరణ మనోహరంగా ఉంది. అది చూసి ఆమె ఉద్రేకానికి లోనైంది. తన కోరిక వెల్లడించింది. అది తప్పు, తగదని వారించాను. అయినా ఆమె వినలేదు. పైపొచ్చి తన కోరిక తీర్చకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దాంతో భయపడి చేసేది ఏమీ లేక ఆమె మాట మన్నించవలసి వచ్చింది. ఏది ఏమైనా అది మహాపాతకం కదా, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటో మీరు చెప్పండి అని గురువుగారి పాదాలు పట్టుకుని భోరున విలిపించాడు. నిజానికి సుమిత్రుణ్ణి చూడగానే గురువుగారికి విపరీతమైన కోపం వచ్చింది. తన కుమార్తెకి ఈ రకంగా కష్టం రావడానికి కారణం వీడే అని నిర్ణయించుకున్నాడు. శపిద్దామనుకున్నాడు. కానీ సుమిత్రుడు భోర్ని విలపిస్తుంటే చూసి భరించలేకపోయాడు. అతనికి కోపం పోయింది. వెంటనే శిష్యుని లేవదీసి, నాయన, ప్రారంధాన్ని ఎవరూ తప్పించలేరు. ప్రారంధకర్మ ఎవరైనా అనుభవించాల్సిందే, తప్పదు. నా కుమార్తె కూడా తాను చేసిన తప్పుకు చాలా బాధలు అనుభవించింది. చివరికి ఒక యోగీశ్వరుడు చెప్పినట్లుగా మాఘమాస వ్రతం చేసి తన భర్తను బ్రతికించుకుంది. ఇప్పుడు సుఖంగా ఉంది. నువ్వు ఈ పాపాన్ని ఇతరుల బలవంతంతో చేశావు. దానికి పరిహారం అడిగావు కాబట్టి చెబుతాను. పురాణాలు చెప్పిన ప్రకారం నదులన్నింటిలో గంగానది ఉత్తమమైనది. కాబట్టి గంగానది తీరాన ఉన్న కాశీపట్నానికి పోయి అక్కడ 12 సంవత్సరాలు తపస్సు చెయ్యి. అదే నీ పాపానికి ప్రాయశ్చిత్తము అన్నాడు. గురువుగారు తనను శపించకుండా ప్రాయశ్చిత్తం చెప్పినందుకు చాలా ఆనందించి కాశీ నగరానికి ప్రయాణమయ్యాడు. సుమిత్రుడు కాశీకి వెళ్తున్నాడు. దారిలో అతడికి ఒక ఆశ్రమం కనిపించింది. కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని ఆశ్రమానికి వెళ్ళాడు. అది మాఘమాసం. ఆశ్రమవాసులంతా ఉదయాన్నే నదీ స్నానం చేశారు. లక్ష్మీనారాయణ అర్చించారు. విష్ణు సహస్రనామం పారాయణ చేశారు. నివేదన చేశారు. నీరాజనం సమర్పించారు. మాఘపురాణం చదువుతున్నారు. ఆ స్థితిలో వారి దగ్గరికి వెళ్ళాడు సుమిత్రుడు. అలా వెళ్ళి, అయ్యా, మీరేం చేస్తున్నారు? ఈ కార్యక్రమం ఏమిటి? దీని ఫలితం ఏమిటి అని అడిగాడు. వారిలో సత్యవ్రతుడు అనే ఒక ముని సుమిత్రునితో, నాయనా, మేము చేస్తున్నది మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఉదయం పూట నదిలో కానీ సరస్సులో కానీ స్నానం చేసి శ్రీమన్నారాయణని ఆరాధించి మాఘపురాణాన్ని శ్రద్ధగా చదవాలి. ఇలా ప్రతిరోజు మాఘమాసం అంతా చేయాలి. అలా చేసిన వారికి అన్ని పాపాలు నశించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మోక్షం కలుగుతుంది. ఈ వ్రతం చేయకుండా ఎగతాళి చేసేవాడు మహారౌరవ నరకానికి పోతాడు. బ్రహ్మతో సమానమైన పాతకాన్ని మూట కట్టుకుంటాడు. అంతేకాదు, అబద్ధ సాక్ష్యం చెప్పినవాడు, దురాచారుడు, పరస్త్రీ సాంగత్యం చేసినవాడు, భగవంతుని ధనాన్ని అపహరించినవాడు, తాను దానం చేసిన దాన్ని తస్కరించినవాడు, దేవతలను బ్రాహ్మణులను దూషించినవాడు, సోదరుని భార్యతో రమించినవాడు, ఆడి తప్పినవాడు, వివాహాది శుభకార్యాలు చెడగొట్టేవాడు, తల్లిదండ్రులను దూషించేవాడు ఎలాంటి దుర్గతి పొందుతాడో అదే దుర్గతి పొందుతాడు. మాఘమాసంలో చేసే దానము విశిష్టమైనది. కంబళీ దానము, వస్త్రదానము, అన్నదానము, కన్యాదానము ఈ మాఘమాసంలో చేస్తే విశేషమైన ఫలం లభిస్తుంది. ఈ మాటలు విన్న సుమిత్రుడు తాను చేసిన పనిని గురువుగారికి చెప్పిన ప్రాయశ్చిత్తం అని వివరంగా చెప్పాడు మునీశ్వరుడికి. అప్పుడు సత్యవ్రతుడు సుమిత్రునితో, మాఘమాసం ఇంకా 3 రోజులు ఉంది. ఈ 3 రోజులు నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరిస్తే మీ గురువుగారు చెప్పినట్లుగానే
పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది అన్నాడు. ఆ మాటలు విన్న సుమిత్రుడు వెంటనే దీక్ష తీసుకుని ఆ 3 రోజులు అత్యంత నియమనిష్టలతో మాఘమాస వ్రతం పూర్తి చేశాడు. తర్వాత కాశీనగరానికి ప్రయాణమైనాడు. సుమిత్రుడు కాశీనగరాన్ని చేరగానే విశ్వనాథుని అన్నపూర్ణాదేవిని సేవించి ఏకాంత ప్రదేశంలో కూర్చుని శంఖు చక్ర గదాధారి అయిన లక్ష్మీనారాయణ హృదయంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. తీవ్రంగా గురువుగారు ఉపదేశించినట్లుగా తపస్సు చేయడం ప్రారంభించాడు. 12 సంవత్సరములు లక్ష్మీనారాయణలను అర్చించాడు. దానికి సంతృష్టులై లక్ష్మీనారాయణలు ప్రసన్నులైనారు. అతని కోరికలు తీర్చారు. మరణానంతరము సుమిత్రుడు వైకుంఠానికి చేరాడు అని శివుడు చెప్పగా పార్వతీదేవి మహదానందించింది. మాఘమాసం 4వ అధ్యాయం సమాప్తం.